రేపు సినీ కార్మికుల సమస్యలపై కీలక సమావేశం జరగనుంది. నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కూడా ఈ చర్చలు జరగబోతున్నాయి. చర్చలు ఫలిస్తాయని కూడా ఆశిస్తున్నామంటూ కార్మికులు లేఖ రాశారు. అందరి సమస్యలపైన చర్చిస్తామని కార్మిక సంఘం లేఖ రాసింది. ఇక వర్కింగ్ కండిషన్స్ పై కూడా తమ స్టాండ్ ఒకటేనని కూడా కార్మిక సంఘం తెలిపింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, దీపిక గత 9 రోజులుగా అంటే ఈ రోజుతో కలిపి చూస్తే ఇది 9వ రోజు సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది మాకు 30% వేతనం పెంపు కావాలి, లేకపోతే మేము విధులకు హాజరు కాము, ఎవరైతే ఏ ప్రొడ్యూసర్స్ అయితే మాకు 30% వేతనం పెంపిస్తారో మేము వాళ్ళ సినిమాలకు మాత్రమే పనిచేస్తామని చెప్పేసి అలా ఒక రకమైనటువంటి సమ్మెని ప్రకటించారు. అంటే అది డైరెక్ట్ సమ్మె కాదు, వాళ్ళని ఏమంటే సమ్మె చేస్తున్నట్టు లేదు, మాకు ఎవరైతే 30% ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం పనిచేస్తున్నాం అంటున్నా. అంటే సమ్మె చేస్తూ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయలేదో వాళ్ళ సినిమాలకు వాళ్ళు వర్క్ చేయకుండా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది 9వ రోజు. ఈ 9 రోజుల్లో అటు ఫిలిం ఛాంబర్కి ఇటు ఫెడరేషన్కి మధ్య చాలా చర్చలు జరిగాయి. అంటే ఫిలిం ఛాంబర్ అంటే అక్కడ నిర్మాతల మండలితోనూ ఇటు ఎంప్లాయీస్ ఫెడరేషన్తోనూ ఇద్దరితో కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఫామ్ చేసి ఆ కోఆర్డినేషన్ కమిటీ వచ్చేసి ఇటు ఛాంబర్తోనూ ఇటు ఎంప్లాయీస్ ఫెడరేషన్తోనూ చర్చలు జరుపుతూ వస్తుంది 8 రోజులుగాను. నిన్న ఆదివారం నుంచి ఈ చర్చల్లో ఒక కీలక మలుపు తీసుకుంది. ఆదివారం రోజు ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు శనివారం జరిపిన చర్చలు విఫలమయ్యిందని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో వాళ్ళు గుమికూడి మాకు వేతన పెంపు చేయాలని చెప్పేసి గట్టిగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంతో ఫిలిం ఛాంబరు వ్యవహారాన్ని అంటే అప్పటి వరకు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఒక రకంగా చూసినటువంటి ఛాంబరు నెక్స్ట్ వెంటనే ఇంకా చర్యలను వేగవంతం చేసింది. వెంటనే అంటే ఏం చేశారంటే నిర్మాతలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు. అంటే ఏపీకి సంబంధించి కందుల దుర్గేష్ గారు, అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు. వాళ్ళిద్దరితో కలిసి అంటే నిర్మాతలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రస్తుతం సినీ కార్మికులు అంటే ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటి రెండింటిపైన వాళ్ళు చర్చించారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ అడుగుతున్నటువంటి వేతన పెంపుకు సంబంధించి కూడా వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ పరిణామ క్రమంలో మెయిన్గా అంటే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చొరవ తీసుకున్నారు. నిర్మాతలను కలిసిన తర్వాత ఆయన కొద్దిగా కార్మికులకు మద్దతుగా మాట్లాడుతూ మీరు కొద్దిగా అంటే కార్మికులకు కూడా న్యాయం చేయాలని చెప్పారు. తర్వాత నెక్స్ట్ నిర్మాతలకు కలిసిన తర్వాత ఎంప్లాయీస్ ఫెడరేషన్తో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసి మాట్లాడారన్నమాట. ఫెడరేషన్ తరఫున అనిల్ వల్లభనేని, అమ్మిరాజు తదితరులు కలిసిన తర్వాత కోమటిరెడ్డి గారు అంటే ఇంత మీటింగ్స్ ఏదైతే ఉందో మీరు సమ్మె చేస్తూ దీనికి సంబంధించి మీరు ఇది చేయకూడదు, దానివల్ల వ్యవస్థ ఏదైతే ఉందో అంటే సినిమా సిస్టమ్ అనేది దెబ్బతింటుంది, మీరు పని చేస్తూనే నిర్మాతలకు అంటే మీకు ఏం కావాలి అనే విషయాన్ని నిర్మాతల దగ్గర నుంచి తీసుకోండి, అంతే తప్ప మీరు సమ్మె చేయడం వల్ల చాలామందికి నష్టపోతుంది, అటు నిర్మాతలు నష్టపోతారు, అటు మీరు నష్టపోతారు. కాబట్టి అలా కాకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేసి చర్చల రూపంలో మీరు పరిష్కరించుకోండి అని చెప్పేసి అంటే ఆయన తరఫున ఒక రకమైన స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అంటే మీరు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం కాదని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పేశారు. ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలా చెప్పేశారు, నెక్స్ట్ ఫిలిం ఛాంబరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. వెంటనే వీళ్ళు ఈరోజు ఉదయం 11 గంటలకి ఫెడరేషను ఇటు ఛాంబరు అంటే నిర్మాతలు వీళ్ళందరూ కలిసి డిస్కషన్ అంటే ఒక మీటింగ్ పెట్టుకునేసి ఒక ఏం మాట్లాడుకుంటున్నామో అసలు వేజెస్ హైక్ గురించి తమ అభిప్రాయాన్ని ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కండిషన్స్ పెట్టి వేజెస్ హైక్ గురించి మాట్లాడిన నిర్మాతలు తదుపరి ఏం చేయాలనుకుంటున్నారు, దానికి ఫెడరేషన్ ఏం చేయాలనుకుంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటారు. ఈరోజు 11 గంటల నుంచి అనుకున్నాము, కానీ అది 11 నుంచి 1 గంటకు పోస్ట్ పోన్ అయింది, 1 గంట నుంచి 3 గంటలకు అనుకుంటే తీరా అది మొత్తానికి ఈరోజు క్యాన్సిల్ అయ్యి రేపటికి పోస్ట్ పోన్ అయింది. అంటే ఫెడరేషను ఛాంబరు సభ్యుల మధ్య ఈ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ అనేది రేపు మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్ పోన్ అయింది. అందుకు రీజన్ ఏమంటే ఫిలిం ఛాంబర్ నుంచి ఫెడరేషన్ వాళ్ళు ఒక అంటే ఎప్పుడు పిలుస్తారు ఛాంబరు, మనం వెళ్ళి మీటింగ్లో కూర్చుందామన్న వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఛాంబరు ఫెడరేషన్కి కాల్ చేసి మీరు ఎవరెవరు చర్చలకు వస్తారో వాళ్ళకి సంబంధించిన మాకు ఒక లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే అధికారపూర్వకంగా అంటే వాళ్ళకి లెటర్ హెడ్ మీద ఒక లిస్ట్ అడిగింది. వెంటనే ఫెడరేషన్ వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి ఎవరెవరు 11 మంది లిస్ట్ ఇచ్చింది, ఎవరెవరు చర్చల్లో పాల్గొంటారు అనేసి ఒక లిస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని
ఛాంబర్కి తీసుకెళ్లరు. అక్కడ 1:30కి ఛాంబర్కి ఆ లెటర్ రీచ్ అయింది. 1:30 తర్వాత మళ్ళీ 3 గంటలకి మళ్ళీ ఏమైనా మీటింగ్ ఉంటుందా అంటే మళ్ళీ ఛాంబరు డిస్కషన్ చేసి ఈ రోజు అయితే కుదరదు, ఎందుకంటే అటు అందరూ రావాల్సి ఉంటుంది కాబట్టి దానికి చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు కూర్చుందాము అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పేశారు. దీనిపైన అంటే రేపటి 3 గంటలకి కానీ ఒక పూర్తి స్థాయిలో అంటే ఇటు ఫెడరేషన్ వాళ్ళు అడుగుతున్నటువంటి 30% హైక్తో పాటు కొన్ని కండిషన్స్ ఏదైతే నిర్మాతలు పెట్టారో మేము వాటిని పాటించము అని వాళ్ళు చెప్పారు మొన్నటి వరకు జరిగిన చర్చల్లో. కానీ నిర్మాతలు మాత్రం మేము హైక్ ఇవ్వాలి, వాళ్ళైతే ఇప్పుడు 2,000 రూపాయలు లేదా 2,000కి సంబంధించి ఇప్పుడు 1,000 రూపాయలకి అయితే ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 0%, థర్డ్ ఇయర్ 5% ఇస్తామన్నారు. అదే 1000 నుంచి 2,000 వరకు ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%, అంటే 25% 3 ఇయర్స్ కలిపి ఇలా మేము వేతన పెంపిస్తాము. అంతకంటే ఎక్కువ ఎర్నింగ్ చేసేవాళ్ళు అంటే అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి సినీ కార్మికులకు మేము వేతన పెంపు చేయలేము అని చెప్పారు. ఇది మెయిన్గా ఈ వేతన పెంపు వీళ్ళు ఏదైతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్రతిపాదించినటువంటి హైక్స్ ఏదైతే ఉందో, వేజెస్ హైక్స్ ఏదైతే ఉందో అది దానివల్ల 10 యూనియన్స్కి అంటే మొత్తము ఫెడరేషన్లో 13 యూనియన్లు ఉంటే 24 క్రాఫ్ట్స్లో 13 యూనియన్లు ఉంటే దానికి సంబంధించి 10 యూనియన్కి మేలు జరుగుతుంది. కానీ మెయిన్గా కెమెరామెన్స్, ఫైటర్స్, డాన్సర్స్ ఈ 3 యూనియన్లకి మేలు జరగడం లేదనమాట. దీనిని ఫెడరేషన్ చాలా అంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది, కాస్త సీరియస్గా తీసుకుంది. మాకు చేస్తే అందరికి ఒకే న్యాయం చేయాలి, ఇదేంటి మీరు మా ఫెడరేషన్ని చీల్చడానికి ట్రై చేస్తున్నారు, మీరు 10 యూనియన్కి ఒక న్యాయం చేసి 3 యూనియన్లకి మీరు ఎటువంటి వేజెస్ హైక్ ఇవ్వకపోతే రేపు మాకు అంటే మేము మాట పడాల్సి అంటే లీడర్స్ ఉంటారు కదా ప్రతినిధులు, మేము మాట పడాల్సి వస్తుంది. ఇది మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేము దీనికి ఒప్పుకోము. మేము ఖచ్చితంగా మేము ఇంకొకసారి కుదిరితే కోమటిరెడ్డి గారిని కలుస్తాము, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తామని చెప్పారు. ఇవన్నీ ఒకవేళ ఫిలిం ఛాంబర్ పూర్తిగా విఫలమైతే మా దగ్గర 24,000 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మేము ఇది చేస్తామని చెప్పారు. కానీ రేపు మొత్తానికి ఇటు కోమటిరెడ్డి గారి సలహా మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఇటు ఫెడరేషన్ సభ్యులు అటు ఛాంబర్ సభ్యులు కోఆర్డినేషన్ కమిటీతో కలిసి రేపు మొత్తానికి ఒక క్లియరెన్స్ వచ్చేస్తుంది. అసలు ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటున్నారు, ఫెడరేషన్స్ యొక్క అభిప్రాయాలు ఏంటి, ఈ విషయాన్ని అన్నీ కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అలీన్ వల్లభని ఏం చెప్పారు. మరి రేపు మధ్యాహ్నం కానీ 3 గంటల తర్వాత కానీ దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం